అద్వితీయమైన అసమానమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా. సాధ్యమైనంత తక్కువ సమయం మాట్లాడే ప్రయత్నం చేస్తా. హల్లెలూయా. కానీ కొన్ని లేఖనాలు నేను చదువుతాను, స్పీడ్గా చదువుతాను, రిఫరెన్స్ చెప్పి నేను చదువుతాను. దోస్ హూ వాంట్ టు రైట్ ఇట్ డౌన్, యూ కెన్ రైట్ ఇట్. హల్లెలూయా. రిఫరెన్స్ చెప్తాను, వాక్యం చెప్తాను. దాదాపు ఒక 15 నుంచి 20 రిఫరెన్సెస్ నేను చదువుతాను. బహుశా ఎప్పుడు నేను ఎలా చెప్పలేదు మీ మధ్యలో. హల్లెలూయా. రిఫరెన్సెస్ నేను చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ప్రతి మాట వినండి. అవకాశాన్ని బట్టి వీలైతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబుగా బైబిల్లో ఉన్న ఒక అమూల్యమైన ఒక సత్యాన్ని, మనకు తెలిసిన ఒక అమూల్యమైన సత్యాన్ని మనం అవగాహన చేసుకునే భాషలో, పరిస్థితిలో, ప్రతికూలతలో మీతో మాట్లాడి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఓకే, గో హెడ్. నేను చదువుతున్నాను, మీరు ఎవరు తెరవాల్సిన అవసరం ఎందుకు, మీరు తెరిచేదాకా నేను టైం ఇవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ వెరీ మచ్ టైం. అందుకని నేనే రిఫరెన్స్ చెప్తాను, నేనే చదువుతాను. కాబట్టి మీరు శ్రద్ధగా వింటే నాకు చాలు. హల్లెలూయా. నాకేం కావాలంటే మీరు వినడం కావాలి. నాకు చాలా ఇంపార్టెంట్గా మీరు వినడం కావాలి. ప్రతి లేఖనాన్ని మీరు వినాలి. బహుశా ఇంతకుముందు ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం అని నాకు చిన్న జ్ఞాపకం ఉంది, బట్ అది అవునో కాదో నాకు తెలియదు. అయినప్పటికీ కూడా మరొకసారి ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు నేను మోషే గురించి మాట్లాడట్లేదు. ఏది మన సభ అంతేది. సాగర్ ఎక్కడ? ఓ, ఆయనకో టైం ఉందమ్మా. హల్లెలూయా. దేవుని ఎడల, దేవుని సన్నిధి ఎడల మన వైఖరి ఎలా ఉంటుందో దాని మీదే మన జీవితము యొక్క ప్రగతి ఆధారపడి ఉంటుంది. ఐ రిపీట్ ఇట్ అగైన్. దేవుని మీద, దేవుని సన్నిధి విషయంలో, ఇలా చెప్తాను, దేవుని విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, వాక్యం విషయంలో, ఆరాధన విషయంలో మన వైఖరి ఎలా ఉందో అది దేవుని ఎదుట ఒక కొలమానంగా నిలబడుతుంది. వెన్ ఇట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు, దావీదు ఏమంటాడంటే, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను, నా ప్రార్థన ధూపం వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. హల్లెలూయా. అవి అంగీకారంగా లేకపోతే ఏం ప్రయోజనం ప్రభా అన్నది తాత్పర్యం. సరే, శ్రద్ధగా విందాం, అంత టైం లేదు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. లేటుగా వచ్చే వాళ్ళకి, నచ్చిన టైంకి వచ్చే వాళ్ళకి, వచ్చిన తర్వాత కూడా నచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళకి, ఆరాధనలో కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే వాళ్ళందరికీ కూడా దైవజనుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఎక్కడైనా ఎక్కడైనా మీరు ఎక్కడున్నా, ఏ స్థలమైనా, నేను మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. ఇఫ్ యు నాట్ సరెండర్డ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయము చేత మీరు ఆవరించబడకుండా, ఆయన సన్నిధానానికి వచ్చే విషయంలో కానీ, ఆయన సన్నిధిలో కూర్చునే విషయంలో కానీ, వాక్యం వినే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ మీ వైఖరి దేవుని ఎదుట యోగ్యముగా లేనంత వరకు యు కెనాట్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. ఎన్ని వాగ్దాన కార్డులు నీ దగ్గర ఉన్నా, ఎన్ని కానుకలు నువ్వు ఇచ్చినా, ఎన్ని దశమ భాగములు నువ్వు ఇచ్చినా, ఎన్ని అర్పణలు నువ్వు అర్పించినా, హల్లెలూయా, దేవుని విషయంలో, దేవుని సన్నిధుల విషయంలో మీ వైఖరి బాగోలేనంత వరకు కూడా దేవుని మంచితనాన్ని మీరు అనుభవించలేరు. నేను మధ్యకాలం అడిగాను దేవుణ్ణి, దేవా, ఇంత పరిశుద్ధమైన ఇన్ని వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానములు అత్యధికంగా ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తున్నాం,
ఇందులో చాలామంది దైవజనుల జీవితాల్లో అనుభవాలు చూస్తున్నాం, మంచి మంచి మాటలు చూస్తున్నాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొని నేమగా నిన్ను ఆశ్రయించిన వారి బ్రతుకులో ఏ మేలు కొదువే ఉండదు. నేను చిన్నవాడిని, నేను పెద్దవాడిని, నేను ఇప్పుడు వృద్ధున్నయ్యాను, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు అడుక్కుందడం నేను చూడలేదు అంటున్నాడు. దేర్ ఆర్ మెనీ బ్లెస్సింగ్స్ ఇన్ దిస్ వర్డ్. ఎందుకు మా జీవితంలో మేము అనుభవించలేకపోతున్నాం? ఉదాహరణకి యెహోవాయందు భయభక్తులు గలవాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచేవారు అందరూ దాన్ని నీ చేతులు కష్టాజిత్తాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. ప్రైస్‌లో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నేను మళ్ళీ మాట్లాడిన టైం అవుతుంది, ఎంత దీవెనకరంగా ఉంటాయి. ఎందుకు మన జీవితంలో అట్లీస్ట్ ఆ 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాల్లో ఒక్క ఆశీర్వాదం కూడా మన జీవితంలో ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఎందుకు టెక్స్ట్కి పరిమితమైనాయి? ఎందుకు మనం చదువుకోవడానికి పరిమితమయ్యాయి? ఎందుకు మనం వినడానికి పరిమితమయ్యాయి? ఎందుకు మనం పాడుకోవడానికి పరిమితమయ్యాయి? We have been singing the greatness of God, goodness of God. దేవుని ప్రేమను, దేవుని గొప్పతనాన్ని, దేవుని సద్గుణ చరిత్రను, ఆయన మంచితనాన్ని, తన ఎడల భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు, ఆయనను ప్రేమించే వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో వారి జీవితాల అనుభవాల్లో మనం పాటలు పాడుతున్నాం. లెట్ మీ టెల్ యూ లైక్ దిస్, ఐఎమ్ సారీ ఫర్ దిస్ స్టేట్మెంట్, బట్ ఈవెన్ దో హ్యావ్ టు స్పీక్. నేను సారీ చెప్తూ నేను మాట్లాడుతున్నాను. మనం పాడే పాటలకి మన బతుక్కి సంబంధం లేదు. ఏమ రైట్? We have been singing the greatness of goodness of God, the faithfulness of God. దేవుని మంచితనాన్ని, దేవుని నమ్మకత్వాన్ని, దేవుని గొప్పతనాన్ని పాడుతున్నామే కానీ మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులన. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసి నన్ను పాడుతున్నాం. హల్లెలూయా. నీ ప్రజల పక్షంలో యుద్ధములు చేసిన దేవాన్ని పాడుతున్నాం. యెహోవా నా బలమా, యెహోవా నీ నామం ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నా బలమా. హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా జలరాశులను. అరే మనం ఎంత ఆయన గొప్పతనాన్ని మనం పాడుతున్నాం. నేను సారీ చెప్పి స్టేట్మెంట్ చేస్తున్నాను. మనం పాడే పాటలకి మన బ్రతుక్కి పొంతన కుదరట్లేదు, సెట్ అవ్వట్లేదు. ఏం పాడుతున్నాం అది మన బ్రతుకులో లేదు, మన స్వానుభవంలో లేదు. నేను చాలా వేదంతో బరువెక్కిన గుండితే మాట పలుకుతున్నాను. ఏదో భక్తి చేస్తున్నామంటే చేస్తున్నట్లుగా కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఔన్నత్యం ప్రస్తావించబడి ప్రకటించబడుతున్న ప్రతి ఆ యొక్క ఈవిని మాధుర్యాన్ని మన జీవితంలో మనం అనుభవించగలగాలి. ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్కి ఇంట్లో ఉండి ఆ ఇంట్లో అందరూ రోగులు ఉంటే అది ఆ డాక్టర్కి అవమానం. ఒక కోటీశ్వరుడు, ఒక ఇంట్లో కోటీశ్వరుడు ఉండి ఆ ఇంటి వారు అందరూ అడుక్కు తింటున్నారంటే అది ఇంటి వారికి అందరికీ అవమానం. ఆశీర్వాదమునికి వారసులుగా పిలిచిన మహోన్నతుడైన దేవుని కలిగిన మన బ్రతుకులలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, హల్లెలూయా, జస్ట్ బ్రీత్ లైఫ్ గోస్ ఆన్ అని పిలువబడినట్లుగా జస్ట్ ఊపిరి పీల్చుకున్న లైఫ్ అలా గడితే ఏం చేస్తారు? రోజులు మారితే కాలమే గాయాలు మానిపిస్తుంది అని రకరకాల ట్రాజడీ వర్డ్స్ అని మాట్లాడుతుంటే ముందుకు వెళ్ళిపోతున్నాం తప్ప వీఆర్ నాట్ ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ బిన్ సింగింగ్ బట్ దర్ నో కనెక్షన్, నో ట్రూత్. వాట్ ఎవర్ సింగ్, మనం ఏం పాడుతున్నా దాంట్లో ట్రూత్ లేనట్లు అయిపోతుంది. ఐఎమ్ సారీ వాక్యానికి ముందు ఈ మాటలన్నీ చెప్తున్నందుకు. మీ అందరికీ నా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడో మాట అంటాను, బయట మనకు నచ్చినట్లు బతుకుతున్నాం, దేవుని సన్నిధిలో అయినా, దేవుని దైవ సంబంధమైన విషయాల్లో అయినా మనం మంచిగా ఉంటే కనికరించబడతామేమో. సో దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యం పట్ల, ఆరాధన పట్ల, అన్ని విషయాలు దైవ సంబంధమైన ప్రతి విషయం, ఆఖరికి మీరు చెప్పే హల్లెలూయాలో కూడా మీ వైఖరి ఆమేన్ దేవుని ఎదుట యోగ్యంగా కనబడినప్పుడు, హల్లెలూయా, మీకు దేవుడు అత్యంత సమీపస్తుడుగా ఆయన నమ్మకత్వాన్ని అంతటిని రుజువు చేసుకుంటాడు. హల్లెలూయా, ఆమేన్. ఒక మాట నాకు చాలా ఇష్టం, అది చెప్పిన ప్రతిసారి కూడా భయంతో చెప్తాను. అబ్రహాము దేవుడే మన దేవుడు, ఇస్సాకు దేవుడే మన దేవుడు, యాకోబు దేవుడే మన దేవుడు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని దేవుడు చెప్తాడంటే దాని అర్థం ఏంటో తెలుసా?
ఊరక ఆయన పేరు చెప్పుకుంటున్నాడు కాదు, అక్కడ ఆయన ఉనికిని పరిచయం చేసుకోవడం కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము జీవితంలో ఏం చేశానో మీ జీవితంలో కూడా నేను అది చేయగలనని అర్థం. యాకోబు జీవితంలో నేను చేశాను, నీ జీవితంలో అది నేను చేయగలనని అర్థం. ఇస్సాకు జీవితంలో నేనేం చేశానో నీ జీవితంలో అది చేయగలనని, విశ్వసించిన రాహాబు జీవితంలో నేనేం చేశానో నీ జీవితంలో కూడా నేను అది చేయగలనని దాని అర్థం. ఆమేన్, హల్లెలూయా. రండి, పాటలకు వాటికి పరిమితం అయిపోయిన భక్తిలో నుంచి ఆమేన్ మన అనుభవంలోంచి పాటలు పాడే బడేసన్ గారి పాటలు పాడుతూ ఉంటాం. ఒక్క మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. హల్లెలూయా. నేను అంటాను వాళ్ళు ఊరకనే రాసుకున్న పాటలు కాదు. ఎవ్రీ సాంగ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్, వారి యొక్క వ్యక్తిగత జీవితాల అనుభవాల్లోంచి ఆ పాటలు వచ్చాయి. అవి మనం పాడేస్తున్నాం. తప్పని కాదు, నాకు చాలా ఇష్టం. యేసన్ గారి పాటలు ఎక్కువ ఇష్టపడతాను అవి పాడడానికి. నన్ను చాలామంది అడుగుతారు ఎందుకు అయ్యే పాడతావని, అందులో ఉపదేశం ఉంటుందని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారి పాడిన మనం పాడుతున్నాం, పాడొద్దని కాదు, కానీ వాళ్ళేమో అనుభవంలోంచి పాడుతున్నారు, మనమేమో అనుకరించి పాడేస్తున్నాం. హల్లెలూయా. వారేమో దానిని అనుభవించి పాడుతున్నారు, జస్ట్ మనం కాపీ చేసి పాడేస్తున్నాం, నేర్చుకొని పాడేస్తున్నాం. 4-5 సార్లు పాట పెట్టుకొని భలే ఉంది, పోయి చరణం భలే ఉంది, రాగం భలే ఉంది, ప్రతి వాగ్దానము నా కొరికే భలే మంచి రాగం పెట్టి అని మనం పాడేస్తున్నాం. కొంతమంది పాడేటప్పుడు యేసన్ గారిలో కొంతమంది ఫీల్ అవుతారు, జాన్ వెస్లీ గారిలో కొంతమంది ఫీల్ అవుతారు, రమేష్ గారిలో కొంతమంది ఫీల్ అవుతారు. వాళ్ళ యొక్క వాయిస్ని, వాళ్ళ యొక్క దీన్ని అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. వాట్ ఈజ్ యూజ్ అంటున్నాను నేను, వాట్ ద యూజ్? రండి, ఇవన్నీ చెప్పడంలో ఒకే ఒక్క ఉద్దేశం. మన్నించండి, టైం ఎక్కువ తీసుకున్నానేమో. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మన వైఖరి అంగీకారముగా ఆయనకు ఉన్నప్పుడు, ఆయన దృష్టికి అంగీకారముగా ఉన్నప్పుడు తన్ను తాను మనకి అప్పగించుకుంటాడు. చాలా కాస్ట్లీ వర్డ్ వాడాను నేను. ఆయన అందరి మనసు ఎరిగినవాడు గనక వారికి తన్ను వశం చేసుకోలేదని ఉంటుంది. చాలా లోతైన మాట అది. హల్లెలూయా. అందరి మనసుని ఎరిగినవాడు, ఎందుకంటే రొట్టెల కోసం వాటి కోసం వచ్చినవాడు కనుక అందరి మనసును ఆయన ఎరిగినవాడు కనుక వారికి తన్ను వశం చేసుకోలేదు అన్నాడు. అయితే ఎవరైతే ఆయన నిజంగా సేవించారో, ఆరాధించారో వారిని తన వశం చేసుకోవడం కాదు, తననే వారి వశాన్ని చేశాడు ఆయన. అది అసలు మామూలు మాట కదా అది. అందుకే వాళ్ళ చేతులేసిన, వాళ్ళ నీడపడిన, వాళ్ళ మాట పలికిన అద్భుతాలు జరగడానికి అది కార్యసాధకమైంది. ఆమె. సో ప్లీజ్ నా చేతులు జోడిస్తున్నాను. బీ ఫియర్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సరే, నేను చదువుతున్నాను, కమాన్ గో, నేను రైట్ 1 2 3 శ్రద్ధగా విందాం. వేగంగా వెళ్తూ ఉంటాను, చదువుతానే ఉంటాను. అటు ఇటు చూడకండి, పిల్లలతో ఆడకండి. ఓయ్ కూర్చోతారుగా, లక్కీ కూర్చోవాలి ఫాస్ట్గా, డోంట్ మూవ్, కదలొద్దు అటు ఇటు, సిట్ రైట్. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం మీరు ఓపెన్ చేయొద్దు, జస్ట్ వినండి. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. రెండో మాట చదువుతున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను నేను. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. మూడో లేఖనం చదువుతున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం 21-22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. తర్వాత లేఖనం చదువుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నావు, ఆమేన్ అని పరలోక ప్రార్థన నేర్పించిన సందర్భం. ఆ తర్వాత 116వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టెదను. హల్లెలూయా.
118వ కీర్తన 5వ చరణాన్ని చదువుతున్నాను. ఇరుకునందు నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను అని రాసింది. అదే కీర్తన గ్రంథం 138వ కీర్తన 3వ చరణాన్ని చదువుతున్నాను. నేను మొర్రపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. హల్లెలూయా. 145వ కీర్తన 18వ వచనం చదువుతున్నాను. తనకు మొర్రపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని రాస్తుంది. ప్రోవెబ్స్ అనగా సామెతలు 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, హల్లెలూయా, అవి నీకు దొరికినని రాయబడినట్లుగా. అలాగే ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. నీవు లేచి, ఈ మాట వినండి, నీవు లేచి రేయి మొదట జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొనువారు మూర్ఛిల్చున్నారు. ఇక్కడతో ఆపుతున్నాను ఆ వచనాన్ని. ఆ తర్వాత 1 క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపు అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. మొదటి రాజులు 17:21 చదువుతున్నాను. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థన చేయగా చిన్నవాడు బ్రతికాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవుల జొచ్చెను అన్నాడు. అదే 2వ సమూయేలు 22 అదే అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను అన్నాడు. ఆమె న్యాయాధిపతులు 15:18 చదువుతున్నాను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిక కొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడనేలా అని వేడుకొనగా. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? నేను ఎందుకు ఏం చదువుతున్నానో మీలో కొంతమంది కనెక్ట్ అవ్వగలుగుతారు, కొంచెం విజ్ఞత కలిగిన వారు. హల్లెలూయా. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా, హల్లెలూయా, దేవుడు వారికి గిద్యోనును దయచేశాడు. ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన నిరాకుమారుడగు యెహూదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేత ఇశ్రాయేలును మోయాబు రాజైన ఎగ్లోకును కుప్పకు పంపగా దేవుడు వారి చేతి నుంచి వారిని విడిపించాడు. ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా, నేను రిఫరెన్స్ చెప్పలేనట్టుంది. హల్లెలూయా. ఇందాక చెప్పింది జడ్జెస్ 3:15 అనగా న్యాయాధిపతులు 3వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు అదే న్యాయాధిపతులు 3వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. హల్లెలూయా. స్పీడ్ అయ్యానా? ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనుజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. వారు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేశాను. ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచిరి. అటు తర్వాత మీరు బహుదినముల అరణ్యములో నివసించరి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 26:7 వచ్చి చదువుతున్నాను. మనము మన పితరుల దేవుడని యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర విని మన బాధను ప్రయాసను మనకి కలిగిన హింసను చూచెను. హల్లెలూయా. 91వ కీర్తన 15వ వచనం చదువుతున్నాను. ఇదేంటి పాస్టర్ గారు విచిత్రంగా ఈరోజు ఇలా చేస్తున్నారు అనుకోకండి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి
అతనిని గొప్ప చేసేదను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆహా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను అన్నాడు ఇర్మియాతోని. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంది. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర ఆలకి, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు అన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను చివరిగా. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచు ఉండగా వారికి న్యాయము తీర్చడా. నాకు తెలిసి దాదాపు ఒక 25 రెఫరెన్సెస్ చదివాను. హల్లెలూయా. ఏమంతకంత తక్కువ చదివానో నాకు తెలియదు. హల్లెలూయా. 24 వచ్చినాయా? ప్రైజ్ ది లార్డ్. 26 ఇట్స్ ఓకే, ఏనేను పర్లేదు. ఇప్పుడు మనం హల్లెలూయా రైట్. ఏం అర్థమైంది? ప్రార్థన చేయగా మొర్ర పెట్టగా. కమాన్ చర్చ్, ప్రార్థన చేయగా మొర్ర పెట్టగా. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించేదను, అతని నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతని కనపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఒక విషయాన్ని మీరు నోటీస్ చేయాలని కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖనాలు ఇంట్లో 2-3 లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి మరి నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించును అంటాడు. మరొక చోట అంటాడు మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అంటాడు. కమాన్ చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 3 లేఖనాలు బయటికి తీస్తున్నాను, గమనించండి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇప్పుడు ఏ లేఖనం చదివానుకున్నాం? దీనికి ముందు ఏం చెప్పాను? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోనీ మరొక లేఖనాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను మీకు. ఆమేన్. హల్లెలూయా. టైం అవుతుంది కాబట్టి. ఆమేన్. ప్రభువా పరలోక మాకు ప్రార్థన చేయడం నేర్పించమన్నప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగూ ప్రార్థన చేయండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి, దానికి మళ్ళీ దాని ట్రాన్స్లేషన్ ఉంటుంది మళ్ళీ, దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతని ఘనపరిచేదను. హల్లెలూయా. అతడు నాకు మొర్రపెట్టగా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి. మీకేం అర్థమైందో లేదో నాకు తెలీదు. మీకు ఏం అర్థం అవ్వాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నానంటే, నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు, నిన్ను ఎలా విడిపించాలో ఆయనకు తెలుసు, నీకు ఎలా తోడై ఉండాలో తెలుసు, ఎప్పుడు ఏది అవసరమో తెలుసు, ఎలాగ నీ పరిస్థితులను చక్కదిద్దాలో తెలుసు. బట్ ఒక ట్రూత్ ఏంటంటే, ఒక డివైన్ ట్రూత్ ఏంటంటే, అది దేవుడు పెట్టిన ఒక రూల్ ఏమిటి అంటే, దేవుడు పెట్టిన ఒక స్ట్రాటజీ ఏంటంటే, దేవుని పద్ధతి ఏమిటంటే, దేవుని మార్గం ఏమిటంటే, దేవుని ఆలోచన ఏంటంటే, ఆ కనెక్షన్ ఏంటో నాకు తెలియదు కానీ, హల్లెలూయా, హల్లెలూయా, ఆ ఉన్నతమైన సంగతి ఏంటో తెలుసా? వి షుడ్ ప్రే. హల్లెలూయా. పరలోకమందున మా తండ్రి నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నీ చిత్త నెరవేర్చబడినట్లు నీ చిత్త మన ఆహారం మాకు దయచేయి. ఇదంతా చెబుతూ వస్తున్నాడు. మమ్మల్ని శోధనలోనికి తేక, కీడు నుండి, దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. చాలామందికి ఈ ప్రశ్న పడుతుంది, తప్పించమని మనం అడగకపోతే దేవుడు తప్పించడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పిల్లలు ఇది మీకు ఎలా చెప్పాలో కూడా నేను కొంచెం ఆలోచన చేస్తూ అరమరికలు లేకుండా మాట్లాడుతున్నానంటే క్షమించండి. హల్లెలూయా. తప్పించడా అంటే దేవుడు తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా చెప్తాను, తప్పించగలడు. కానీ దేవుడు పెట్టిన పద్ధతి ఏంటంటే, దేవుడు పెట్టిన విధానం ఏమిటి అంటే, ప్రైజ్ ది లార్డ్, ప్రార్థన చేయాలి. నేను ఉదాహరణ చెప్తాను కదా, ఆ ఉదాహరణ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా తర్షీష్కి వెళ్తున్నాడు. పెద్ద మత్స్యం వచ్చింది, తుఫాన్ వచ్చింది. వాడు యోనా అన్నాడు, నా వల్లే. అది నిజంగా గ్రేట్. నిజంగా యోనాను కలుసుకోవాలని పరలోక రాజ్యంలో ఇతరుల మీద నెట్టేసే దౌర్భాగ్యపు స్థితి రోజుల్లో పెరిగిపోతుంది. మా ఆవిడ, మా ఆయన, వాళ్ళ ఆవిడ, వీళ్ళు, మా పాస్టర్ గారు వాళ్ళు ఇలాగ అయిపోయాను, మా పాస్టర్ గారు వీళ్ళు అయిపోయాను. లేదు. హల్లెలూయా. అదొక పెద్ద అబద్ధం, పెద్ద షాకు. సరే, మీరేమనుకుని చెప్తా. హల్లెలూయా. హల్లెలూయా. నేనే దీనికి కారణం. ఐఎమ్ ద రీజన్ ఫర్ దిస్ స్టోమ్. ఈ యొక్క తుఫాన్కి నేనే కారణం. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. మరి ఎంత ధైర్యం నీకు? అసలు తుఫాన్లో సముద్రం ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? అమ్మో, అసలు మామూలుగా ఒడ్డు నుంచి చూడడానికి భయం వేస్తుంది మనకి. అలాంటిది నడి సముద్రంలో ఉన్నారు, సముద్రం పడేయమంటున్నాడు. సస్తే అచ్చమ్మ గారు నిద్రపోవడానికి వచ్చారమ్మా, వినాలి. నీకు బాగాలేదని నాకు తెలుసు, బట్ వినాలి. హల్లెలూయా. సరే, మళ్ళీ మా అంత వివరంలోకి వెళ్తే, సముద్రంలో పడవేసింది, పెద్ద మత్స్యం వచ్చి మింగేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడన్న సంగతి కూడా తెలియకుండా, ఇదిగో మరణ పుట్టూరులు నన్ను చుట్టుకున్నాయి, నేను పాతాళంలో ఉన్నాను, ఇక్కడ నా పరిస్థితి భయంకరంగా ఉందని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చిత్రం ఏంటంటే, యోనా ప్రార్థన ప్రారంభించక ముందే చేప తన జర్నీని ప్రారంభించింది. ఎటువైపు అంటే నినివే పట్టణం వైపు. మన జీవితంలో కూడా దేవుడి కృపను దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమ పెట్టైనా, ఇబ్బందిని కలిగించైనా మనము చేరవలసిన గమ్యం వైపు, తన దర్శనం వైపు, తన ఉద్దేశం వైపు ఆయన మన జీవితాన్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో యోనా వెళ్ళాడు. ఆమేన్. నినివే పట్టణం మొత్తానికి సువార్తను ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటాను, యోనా ఆ ప్రదేశంలోకి ఎంటర్ అయ్యేసరికి అక్కడ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఎవరిని వారు చెరుపుతుంటే, ఎవరైనా మాట్లాడుతుంటే, దోచుకుంటుంటే, కొట్టుకుంటుంటే, అల్లరితో నిండిపోయి సొదొమ గొమొర్రాలాగా ఎంత భయంకరంగా ఉండిందో. పెద్దగా కేకేసాడేమో, ఆగండి, సైన్యములకు అధిపతికి యెహోవా పంపించిన ఈ వాక్కును వినండి. దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, నిర్మూలన చేయబోతున్నాడు. దేవుని ఉగ్రత నినివే పట్టణం మీదకి రాబోతుందని ప్రకటించాడు. నినివే పట్టణానికి ఉన్న గొప్పతనం వారు ఎదురు తిరగలేదు కానీ. హల్లెలూయా. వెంటనే రాజు మొదలుకొని, నాకు చాలా ఇష్టం, పశువులు, శిశువులు, పాలు తాగే చంటి పిల్లలకి పాలు ఇవ్వలేదు తల్లి. నాకు చిత్రం అనిపిస్తుంది. ఇలా అంటాను, మన దేశ రక్షణ కొరకు మనం అలా మొరపెట్టే రోజు ఎప్పుడు వస్తుందో ఒక ఆమెను చెప్పండి రా. మన దేశ రాజుగారు నిద్రపోతున్నారా? మన దేశ రక్షణ కొరకు మనం అలా, తల్లులు పిల్లలు ఏడుస్తుంటే ఏ తల్లిని ఉండగలదండి? ఉండగలదా? కానీ పిల్లలకి తల్లి పాలు ఇవ్వలేదు. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు ఏమని అడిగారు తెలుసా? వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ, ఆ పిల్లలు ఏడుస్తుంటే, దేవా దేవా, హల్లెలూయా, అరణ్యములో ఇష్మాయేలు మొర విన్నావు కదా, మా పిల్లల మొరను విను ప్రభువా, మా పిల్లల మొరను అంగీకరించి కనికరించి ప్రభువా. పశువులు, గేదెలు కేకలేస్తున్నాయి, ఆవులు కేకలేస్తున్నాయి, గాడిదలు. ఒకసారి ఇమాజిన్ చేయండి, హౌ వండర్ఫుల్. అంటే నేను వండర్ఫుల్ అనేందుకు ఏమనుకోకండి, కానీ అసలు ఆ గేదెలు, మేకలు, ఒంటెలు ఇవన్నీ కూడా కేకలేసి, రాజు ఏడుస్తున్నాడు, సైనికులు ఏడుస్తున్నారు, సామాన్యులు ఏడుస్తున్నారు, పూరిగుడిసెలో ఉన్నవారు, బిల్డింగ్లో ఉన్నవారు ఏడుస్తున్నారు, పశువులు, శిశువులు, పాలు తాగే పిల్లలు అందరూ ఏకీకరంగా మొర్రపెట్టి 3 దినాలు పిల్లలకు పాలు ఇవ్వకపోతే, 3 దినాలు ఆవులు గేదెలకు గడ్డి పెట్టకపోతే వాళ్ళు ఎంత గట్టిగా ఏడ్చారు అంటే, ఆమేన్. దేవుని కోపమునికి బదులు దేవుని కనికరం వారికి మీదకి దిగి వచ్చేలాగా వారు దేవుని సందులో భయంకరంగా ఏడ్చారు. దేవుడు వారు మొర ఆలకించాడు. ఆమేన్. నేను ఈరోజు మనసారా కోరుకుంటున్నాను, అలాగూ మన దేశ రక్షణ కొరకు మన దేశంలో ఉన్న క్రైస్తవులందరూ మొరపెట్టే రోజు వచ్చునుగాక. మనసారా భారంతో చెప్పగలరా ఆమేన్ అని? పశువులు, శిశువులు, పాలు తాగే పిల్లలు, ఆమేన్,
నాకు 2 పిల్లలు ఉన్నారు, వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. 3 దినాలు పాలు ఇవ్వకపోతే ఆ బిడ్డలు ఎంత అల్లాడిపోతారో. బట్ లుక్ ఎట్ దెమ్, ద కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని కటాక్షం, దేవుని కనికరం వారి మీదకి రావడం కొరకు, వారి మొర ఆకాశానికి అంటడం కొరకు పశువులు, గొర్రెలు, మేకలు, పాలు తాగే పిల్లలు, రాజు, సామాన్యుడు అందరూ కేకలు వేసి ఏడ్చారు. దేవుడు ఆ పట్టణాన్ని కనికరించాడు. హల్లెలూయా, కృప చూపించాడు. యోనా కోపం వచ్చింది, యోనా అలిగాడు, యోనా బొంగమూతి పెట్టుకున్నాడు. ఏంటో నా సంగతి అన్నాడు. నాకు తెలుసు, నినివే పట్టణాన్ని వదిలేసి తర్షీష్కి ఎందుకు వెళ్తున్నానంటే ఈ ప్రజలు నువ్వు కనికరిస్తావని, వాళ్ళు మారు మనసు పొందుతారని, హల్లెలూయా, నువ్వు వారిని క్షమించి విడిచిపెడతావని నాకు తెలుసు. అరే, నేను వెళ్తే వారు మారు మనసు పొంది దేవుని దగ్గర ఏడుస్తారు, ఆ పట్టణం క్షమించబడుతుంది అన్న గొప్ప ఆనందం ఉండాలా? నేను ప్రకటించే మాట నెరవేరదు గనక. హల్లెలూయా. ఉగ్రత వస్తుందని నేను చెప్తా, నువ్వేం చేస్తావు? వాళ్ళు కనికరిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రవచనం ఏమైనట్టు? ఇప్పుడు నా పరుగు పోద్దుగా. ఏమనుకున్నాడు యోనా? నేను తీర్పు తెరచలేను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇక్కడే సార్ ఇదంతా చెప్పడంలో ఏం చెప్పాలనుకున్నానంటే, వాళ్ళు మొరపెట్టారు. ఇక్కడ నాకు క్వశ్చన్ ఉందండి మీ అందరికీ. వారు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడతారని యోనాకు తెలిసింది కదా, దేవుడికి తెలియలేదా? విచిత్రం ఏంటి తెలుసా? నేను ఒక మాట చెప్పనా? బిఫోర్ హీ సెంట్ జోనా టు దేర్, యోనాని దేవుడు అక్కడికి పంపించక ముందే వాళ్ళు పశ్చాత్తాపడతారని దేవుడికి తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు పంపించాలంటే, నేను లింక్ చెప్తున్నాను వినండి. దేవుడు వారిని కనికరించాలనుకున్నాడు, కానీ దేవుని కనికరం ఒక వ్యక్తి మీదకి కానీ, ఒక ప్రజ మీదకి కానీ, ఒక జనాంగం మీద కానీ, ఒక పట్టణం మీదకి రావాలి అంటే దే షుడ్ క్రై అవుట్ టు గాడ్. I don't know why this divine link between God's power and people of God, దేవుని ప్రజలకి దేవుని శక్తి విడుదలవ్వడానికి ఉన్నటువంటి డివైన్ కనెక్షన్ ఎందుకు ఏర్పడిందో నాకు తెలియదు. కానీ నేను చెప్తున్నాను, ప్రార్థన దేవుని యొక్క డివైన్ శక్తిని నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి, నీ జీవితం మీదకి, నీ పట్టణం మీదకి, నీ దేశం మీదకి తీసుకొని వస్తుంది. అందుకని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గం విడిచిపెట్టి నా సన్నిధిలో ప్రార్థన చేసిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన నేను అంగీకరించి వారి దేశాన్ని స్వస్థపరుస్తారన్నాడు. అంటే దేవుని డిమాండ్ ఏంటంటే, దేవుని డివైన్ కనెక్షన్ ఏమిటంటే, వి షుడ్ ప్రే, వి షుడ్ ప్రే. దేవుడికి తెలుసు నినివే పట్టణం ఏడుస్తుందని, దేవునికి తెలుసు వారు కనికరించబడతారని. హల్లెలూయా. కానీ దేవుని ఆశ అంటే చెప్పన, వారు కనికరించబడులాగన వారు దేవునికి మొర్ర పెట్టాలన్నది దేవుని ఉద్దేశం. అంతే. నినివే పట్టణానికి యోనా వెళ్తే ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. ఇంటెన్షనల్లీ, విల్లింగ్లీ గాడ్ సెంట్ జోనా దేర్. యోనా దేవుడు అక్కడ పంపించాడు. ఎందుకంటే వారిని నాశనం చేయడానికి కాదు, దేవుని కనికరం మీద వారి మీద దిగి వచ్చినట్లు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అంటే, గాడ్ వాంట్స్ టు మర్సీ ఆన్ దెమ్. God wants to have mercy on them. దేవుడు వారిని కనికరించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కమాన్ చర్చ్, ఈ లింక్ చాలా జాగ్రత్తగానండి. గాడ్ వాంట్స్, దేవుడు వారిని కనికరించాలని కోరుకుంటున్నాడు. బ్రదర్, ఇలా అర్థమైందా? కర్ణాకర్ విను. హల్లెలూయా. కనికరించాలని అనుకుంటున్నావు కదా, దేవ కనికరించేయవచ్చు కదా. కనికరించాలనుకుంటున్నావు కదా, కనికరించేయవచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఆ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ధర్మశాస్త్రంలోంచి నీ గూఢమైన సంగతులను, హల్లెలూయా, నేను నీకు ప్రభు నువ్వు బయలుపరచాలనుకున్నా బయలుపరచవచ్చు కదా, బోధించాలనుకున్నా బోధించవచ్చు కదా, నువ్వు తెలియపరచాలనుకున్నా నువ్వు దాసునికి తెలియపరచవచ్చు కదా. కానీ దేవుడు డిమాండ్ చేస్తుంది ఏంటో తెలుసా? ఎస్, నేను ఆ నిగూఢమైన దైవ రహస్యాన్ని నీకు బోధిస్తాను జెర్మయా. I want to open heaven to you. ఓరియాందా మా షకరులందరూ, హల్లెలూయా. పరలోకాన్ని నీ కొరకు తెరవాలనుకుంటున్నాను. బట్ నా డిమాండ్ ఏంటో తెలుసా? యూ షుడ్ ప్రే, యూ షుడ్ ప్రే. ఐ విల్ ఆన్సర్ ది, ఐ విల్ ఓపెన్ మై ట్రెజర్ టు యూ.
ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, ఇంతకుముందు చెప్పిన సత్యమే అయినా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. డివైన్ కనెక్షన్ ఏంటో తెలుసా? ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే దైవజనాన్ని కాదని, ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ యూ. నువ్వు ఆమేన్ హల్లెలూయా. మనం దైవజనులు అంటే కేవలం సేవకులు అనుకుంటాం. హల్లెలూయా. నేను అంటాను మీ అందరు దైవజనులే. మీరందరూ దైవజనులు అనరు, మీ అందరూ దైవజనులు. దైవజనుడు మీన్స్ దేవుని జనుడు కాదా మీరు? దేవుని జనాంగం కాదా మీరు? ఏర్పరచబడిన వంశము, దేవుని జనాంగం కదా మనందరం, కాదా కాదా? ఇప్పుడు మనం ఏమంటే దైవజనము అనగా దైవజనుడు, దైవజనము ప్లూరల్, దైవజనుడు సింగులర్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. డియర్ చర్చ్, దైవజనుడిగా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని కనుకరించాలనుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దేవుడు తన మంచితనం అంతా మీకు చూపించాలనుకుంటున్నాడు, దేవుడు మీతో లోతైన ఇంటిమసీని కోరుకుంటున్నాడు. అబ్రహాముకు కలిగిన ఇంటిమసీని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు, మోషేకు కలిగిన ఇంటిమసీని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు, దావీదుకు కలిగిన ఇంటిమసీని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఎంత రియలో అది మీకు జీవితంలో చూపించాలనుకుంటున్నాడు, మిమ్మల్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ఆశ్రయించాలనుకుంటున్నాడు. నాశనం అవుతున్న ఈ ప్రపంచంలో తన కొరకు మీరు ఒక ప్రత్యేకమైన జనాంగముగా మిమ్మల్ని మీ ద్వారా తన శక్తిని, తన ప్రభావాన్ని రుజువు చేసుకోవాలనుకుంటున్నాడు. సమృద్ధిని, సంతృప్తిని, సంతోషమును, సమాధానమును మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ దేవుడు డిమాండ్ చేస్తుంది ఒకటే, క్రై అవుట్ టు గాడ్, క్రై అవుట్ టు గాడ్. నేను నా జనాంగాన్ని కనికరించాలనుకుంటున్నాను, రోదన చేయు స్త్రీలను పిలవనంపండి, యాజకులారా గోనె పట్టు కట్టుకోండి, యెహోవా బలిపీఠం యొద్ద ఉండువారులారా రాత్రి అంతయు గడపండి, అంగలార్చండి, కన్నీరు కార్చండి. హల్లెలూయా. నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించండి. ఆకాశము నుండి మీ మొర, మీ ప్రార్థనను ఆలకించి నేను మీకు ఉత్తరం ఇస్తాను. ఇరుక్కులో మీరు నాకు మొరపెట్టండి, విశాలములో నేను మీకు ఉత్తరం ఇస్తాను. దాని అర్థం ఏంటో తెలుసా? ఇరుక్కులో, ఇబ్బందుల మధ్యలో నలిగిపోతూ ఊపిరాడని ఇరుకు పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొర్రపెట్టు. విశాలతలో నిన్ను కూర్చోబెట్టి ఏమంటాడంటే, నీ ప్రార్థన నేను అంగీకరించాను, విశాలతలోకి తీసుకొచ్చానని. ఏ డివైన్ రూల్, a divine connection, a divine strategy. ఈ నియమాన్ని పెట్టింది ఎవరంటే దేవుడు. కమాన్ చర్చ్, ఈ నియమాన్ని పెట్టింది ఎవరంటే దేవుడు. నాకు మొర్ర పెట్టుము. అక్కడేమన్నాడు? హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక తప్పిస్తానన్నావు, అతడు నా నామం నెరిగిన వాడు గనక అయిపోయింది. అక్కడితో ఆయన స్వరం ఆపలే, అక్కడితో ఆయన మాట ఆపలేదు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. అసలే అదే గ్రేట్. అసలు ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు పక్కన పెడితే, మొర్ర పెట్టగా ఉత్తరం ఇచ్చేదను, అదే చాలు. ఎంతమంది ఈరోజు నువ్వు మొర్ర పెడుతుండగా దేవుడు ఉత్తరం ఇచ్చే అనుభవాన్ని కలిగి ఉన్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా క్రైస్తవులందరినీ కొనక ఆమేన్ అయిపోయినా అలా కాదు. కానీ ఒకవేళ ఎలా చెప్పాలంటే ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, కోటిలో ఒక్కరే అనుభవంలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. మన ప్రార్థనలోని వన్ వే ట్రాఫిక్ అండి. మనకు కావాల్సింది అడుగుతాం, ఏదో అంటాం కదా, ఏదో కౌంటర్ కొట్టుకు వెళ్ళి మన లిస్ట్ అంతా చదివినట్లయితే మన సాగర్ దగ్గరికి వెళ్ళి హల్లెలూయా నాకు ఇది కావాలి, ఇడ్లీ కావాలి, అది కావాలి, సాంబార్ కావాలి, అదే సాంబార్ పౌడర్ కావాలి, పంచదార కావాలి, టీ పొడి కావాలి, అది కావాలి, ఈ గ్లాసులు కావాలి, అవి లిస్ట్ అంతా రాసి ఇచ్చేసి హల్లెలూయా ఈ లిస్ట్ అంతా నువ్వు ఇచ్చే, నేను వచ్చి డబ్బులు ఇచ్చేసి పట్టుకుపోతాను. దేవుని దగ్గర కూడా మనం నడుచుతున్నాను, ప్రభావ మా అమ్మ దీవించు, మా తాతని దీవించు, మా అక్కని దీవించు, వాళ్ళని దీవించాలి, తాతని దీవించు, వాళ్ళని దీవించు, వాళ్ళ మేక పిల్లనట్లేదంటే, వీళ్ళు కోడి గుడ్డేటట్లేదంటే, ఎట్టింది కానీ గుడ్డి పిల్లనవట్లేదట, ప్రభావ అది మంచిగా పొదిగేలా సాయం చేయను అయినా, ఫ్రిడ్జ్ పని చేయట్లేదట, ఏసీ పని చేయట్లేదంటే, ప్రభావ మధ్య మధ్య కరెంట్ ప్రాబ్లం అవుతుందని ఏది పడితే ఏడు మన దేవుని నిజంగా చెప్తున్నాను నేను. ఒక లిస్ట్ చదివేసి ఆమె అని చెప్పేసి వెళ్ళిపోయే ప్రార్థన అనుభవం మంది. కానీ అక్కడ అన్నాడు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. సీనాయి పర్వతం మీదకు మోషే వెళ్ళినప్పుడు హల్లెలూయా మొదటి 6 దినాలు మోషేతో దేవుడు ఏం మాట్లాడలేదు. 6 దినాలు మేఘము కింద ఉండిపోయాడట మోషే. యు నో వై? హి వాజ్ వెయిటింగ్. ఎప్పుడైనా మన ప్రార్థనలో
దేవుడు మనతో మాట్లాడేంతవరకు వెయిట్ చేసిన ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? దేవుడు మనతో ప్రార్థన చేయడమే గొప్ప మనకి కదా. హల్లెలూయా. ఏదో కష్టం వచ్చి బాధ వచ్చినప్పుడు తప్ప దేవుడు మనతో మాట్లాడే వరకు వెయిట్ చేసిన ప్రార్థన ఎప్పుడు ఉందా? దేవా నేను వెయిట్ చేస్తాను, నువ్వు ప్రార్థన చేశాను, నువ్వు మాట్లాడేంతవరకు. అప్పుడప్పుడు జఫనీ అని చెప్తుంటారు, రూమ్లోంచి బయటికి రాలేదట 1 వీక్ అన్నా 10 days, 1 వీక్ రూమ్లోంచి బయటికి సూర్యుని చూడలేదట. రాత్రి పగళ్ళు ఆకలితో ఏడ్చాడంట. అంటిల్ యూ స్పీక్ విత్ మై వోంట్ లీవ్ యూ, నువ్వు నాతో మాట్లాడే వరకు నేను విడిచిపెట్టు. ప్రార్థన ఎందు మనకు తీవ్రత ఎక్కడ అసలు? ఆమేన్. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. యాజకులారా గోనె పట్టు కట్టండి, యెహోవా బలిపీఠం పరిచర్య చేయవాళ్ళారా రాత్రి అంతయు గడపడండి, అంగలార్చండి, నీళ్ళవలె కుమ్మరించండి. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అరే శోధనలోనికి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని డివైన్ రూల్ని మనం బ్రేక్ చేయడానికి వీల్లేదు. మన స్టైల్గా అంటే దేవుడు మనం ప్రార్థించిపోతే దేవుడు మనం తప్పించడం టీట్నీళ్ళు వద్దు. ఆయన ఏం చేయమన్నారు? ప్రేయర్ చేయమన్నారు, చేయడం అంతే. హల్లెలూయా. హల్లెలూయా. మొర్ర పెడితే మిద్యానుల విషయంలో అలిసి విసిగిపోయి వారు యెహోవాకు మొర్ర పెట్టగా ప్రార్థింపగా కమాన్ చేసి ప్రార్థించుచుండగా అబ్బా నాకు ఈ మాటకు ఆమెన్ కావాలి. వారు ప్రార్థించుచుండగా చెరసాల బ్రతలయ్యింది. వారు ప్రార్థించుచుండగా దేవుని శక్తి దిగి వచ్చింది. వారు ప్రార్థించుచుండగా దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్స్ ఎ డివైన్ రూల్. If you want to see the blessing of God in your life, your children, నీ పిల్లల జీవితంలో, నీ జీవితంలో యెహోవా కటాక్షమును, యెహోవా ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటే డివైన్ రూల్ ఏంటంటే మొరపెట్టడం. తన అడుగు వారికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు మెలకువగలిగి ఈ సిచ్యువేషన్ హల్లెలూయా త్వరగా ముగించాలి. ఎందుకంటే నేను త్వరగా వెళ్ళాలి ఈరోజు. ఎక్కడ పాస్టర్ గారి దగ్గర ఎవరు లేరు, చిన్న ఒక పాపను పెట్టేసి వచ్చాం. సో నేను ఆ పాప దగ్గర పిల్లలు వెళ్ళట్లేదు, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, ఏడుస్తుంది. మేము వచ్చేటానికి వాళ్ళు ఇద్దరు ఏడుపు. సో రిక్వెస్ట్ చేస్తారు త్వరగా రండి అని. సో నేను కూడా టైం ముగించి వెళ్ళాలి. హల్లెలూయా. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని ప్రభు చెప్పారు. ఇది ఎక్కడ జరిగింది? గెత్సేమని తోటలో. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలానా పోనింకల్లా, నువ్వు నా పక్కనే ఉన్నావయ్యా. సిస్టర్ ఇక్కడ ఎందుకు ఇది మాట చెప్పని చెప్పనా? వెన్ జీసస్ సెడ్ దిస్ వర్డ్, ప్రభు ఆ మాట చెప్పినప్పుడు వారి పక్కనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? నువ్వు మా పక్కనే ఉన్నావు కదా ప్రభా, మాకు దిక్కులెట్టినాయన, మాకు భయం పెట్టినాయన. షటప్. ఆయనే చెప్పాడు, అది పక్కనున్న ఆయనే చెప్పాడు, వారితో ఉన్న ఆయనే చెప్పాడు. ఏమనంటే మెలకువ కలిగి మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు దేవా శోధన నుంచి నువ్వు తప్పిస్తావు కదా. షటప్. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. నాయన నువ్వు తప్పిస్తావు వెళ్ళి పక్కన పడతావు శోధనలో. ఎందుకంటే జీసస్ టెల్లింగ్ ఆల్ ద డివైన్ రూల్. హల్లెలూయా. పరలోక సంబంధమైన దైవ సంబంధమైన ఒక చక్కని నియమాన్ని ఇక్కడ ప్రవేశిస్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదు? అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మీరు శోధనలోనికి ప్రవేశింపుకున్నట్టు మెలకువ కలిగి
ఆయన పక్కనే ఉన్నారండి. వాళ్ళ శోధన ఏంటి, వాళ్ళకి బాధ ఏంటి, వాళ్ళది బాధ ఏంటి, నువ్వు మాతో ఉంటే చాలు నాయన, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. చాలదయ్యా, నేను అంటున్నాను చాలదయ్యా. చాలదని నువ్వు అంటే సరిపోద్ది. నేను లేదు ఇక్కడ మ్యాటరు. నేనంటే పోనీ అది చెల్లదు అన్నది ఎవరు? పక్కనున్న ఆయన. ఎవరైనా భూమి ఆకాశం సృజించిన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చెప్పిన ఆ మహిమ స్వరూపుడు యేసుప్రభు పక్కనుండగానే చెప్పిన మాట ఏంటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. చాలదయ్యా, చాలదయ్యా, చాలయ్యా. నా డైలాగు చాలదయ్యా, ఏసై డైలాగు. ఆర్ యు గెట్టింగ్? అర్థమవుతుందా? మరి ఏసై డైలాగ్ ఏంటంటే, నేను పక్కన మురిసిపోకండి రా, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. చాలాసార్లు మీలో చాలామందికి ప్రార్థన భారం ఉందండి. మీరు సోమరిపోతులు కాదు, మీరు తిండిపోతులు కాదు. దేశం పట్ల భారం ఉంది, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉంది. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీలో ప్రార్థన చేయలేకపోతున్న వారు చాలామంది ఉన్నారు, కానీ ప్రార్థన చేయాలని ఆశ మాత్రం మీలో చాలామందికి ఉంది. కెన్ యు సే ఆమెన్? అవునని రామని చెప్పండి. ప్రార్థన చేయలేకపోతున్నారేమో, కానీ ప్రార్థన చేయాలన్న ఆశ కలిగిన వారు మీరు. ఒకసారి కాకినాడలో తమ్ముడు అడిగాడు, అన్నయ్య ప్రార్థన చేయలేకపోతున్నాను, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నన్ను ఏమడిగాడంటే, ప్రార్థన చేయలేకపోతున్నాను, ఏం చేయాలి? నేను ప్రార్థన చేయలేకపోతున్నానని ప్రార్థన చేయి. అడుగు దేవుణ్ణి, దేవుడు కనికరిస్తాడు అని. హల్లెలూయా. సో మనందరి హృదయాల్లో కూడా భారం ఉంది. దేవుని మన మహిమ కలుగును గాక. కమాన్, కెన్ యు సే ఆమెన్? అవునన్న వారు దేవుని స్తోత్రం చెప్తారా? అవును భాస్కర్, నాకు భారం ఉంది ప్రార్థించాలని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం అయిపోయింది. మరి ఏం చేయాలి? నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే చెప్పారు. ఏం చేయాలంటే, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. మీరు శోధనలోనికి ప్రవేశింపుకున్నట్లు. శోధన మీ దగ్గరికి వస్తుందిరా, కానీ మీరు శోధనలోనికి ప్రవేశింపుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఏమైనా ప్రార్థన చేయండి, ఆల్రెడీ నేర్పించాడు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఆల్రెడీ నేర్పించి చెప్తున్నాడు వారికి. డూ ఇట్ దట్ నౌ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థం? దిస్ డివైన్ రూల్, we should understand this divine rule and divine connection. హల్లెలూయా. దేవుడు విడిపిస్తాడు. యెహోషాపాతుని సిరియనుల నుంచి విడిపించడం దేవుని పని. కానీ దేవుడు ఎంతవరకు వెయిట్ చేశాడంటే, యెహోషాపాతు దేవునికి అతడి మనసులో కలవరపడ్డాడు, భయపడ్డాడు. కానీ తర్వాత వాక్యం చెప్తుంది, అతడు తన మనస్సు నిలుపుకొని యెహోవా యొద్ద విచారణ చేసి, లేదంటే యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోషాపాతు తన మనస్సు నిలుపుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు జవాబిచ్చాడు, యుద్ధము మీది కాదు, యుద్ధము నాది అని. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు కూడా ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఆయన మనవలే అన్ని విషయములలో శోధింపబడి, అన్ని విషయాలు, ఎస్ ఎగ్జాక్ట్లీ అన్ని విషయాల్లో శోధింపబడి, సరిగా ఏ పాపమును చేయలేదు. ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఇది ఉంటే, దాని సీక్రెట్ ఏంటి 5వ అధ్యాయంలో చెప్తాడు. ఏంటో తెలుసా? నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆయన శరీరధారి అయ్యున్న నాట్ దినములలో, దట్ మీన్స్ ఎవ్రీ డే. ఆయన శరీరధారి అయి ఉన్న రోజుల్లో కొన్ని దినాలని లేదండి, శరీరధారి అయిన దినములలో మీన్స్ ఎవ్రీ డే. శరీరధారి అయిన దినములలో మహారోదన. చెప్పండి. కొంతమంది సిరాకు ఉన్నట్టు ఆపేద్దాంలేండి, కానీ మహారోదన చెప్పండి. అంటే పౌడర్ జరిగిపోద్దేమో, మేకప్ పోతుందేమో, కాటిక కారిగిపోతుందేమో, అది వచ్చి లిప్స్టిక్ మీద పడుతుందేమో, ముఖమంతా కోతిమూతలాగా అయిపోతుందేమో. ఎందుకు వచ్చిన బాధ అనుకో, ఖర్చీఫ్ తీసుకొని, ఏదిరా మర్చిపోయింది ఈరోజు నేను ఆ ఖర్చీఫ్ తీసుకొని వస్తున్న వాక్యాన్ని బట్టి దుఃఖం వచ్చి హృదయం రద్దలైపోతున్నాం. సారీ, హల్లెలూయా. స్టైల్గా ఖర్చీఫ్, ఫాదర్ థ్యాంక్ యూ లార్డ్.
దీన్ని మహారోదన అంటారండి. ఇప్పుడు మహారోదన అంటే మీకు తెలిసింది చెప్పు. మహారోదన అంటే గుండెలు పగిలేలాగా గుండెలు బాదుకొని ఆడడం. ఒకసారి నేను రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూశాను. కొత్తగా పెళ్ళైంది, ఇంకా ఒక కాళ్ళు పారని ఆర్ల బండి స్కిడ్ అయింది. అమ్మాయి ఏమో లెఫ్ట్కి పడిపోయింది, అబ్బాయి ఏమో రైట్కి పడిపోయాడు. అబ్బాయి రైట్కి పడిపోవడం, తన మీద నుంచి లారీ వెళ్ళడం క్షణాల్లో జరిగిపోయింది. ఆ రక్తసిక్తం అయిపోయి ముద్దయిపోయిన నుచ్చైపోయిన తలను పట్టుకొని ఆ భార్య ఏడ్చింది, కేకలు. అతడు చనిపోయిన దానికంటే కూడా ఆమె ఏడుపులకి అక్కడ ఏడవను లేవరు, ఏ సంబంధం లేదు వాళ్ళకి. అమ్మాయి ఏడుస్తుంటే ఏ సంబంధం లేనుడే స్పందిస్తే, నువ్వు ఏడుస్తున్నప్పుడు నీతో అన్ని ఉన్నతమైన సంబంధాన్ని కలిగి జగత్తుకు పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పరచుకొని తల్లి గర్భంలో నుంచి నిన్ను ప్రత్యేకపరచుకొని నీ కొరకు ప్రాణమిట్టి రక్తము కార్చి తన సొత్తుగా చేసుకొని నిన్ను నడిపిస్తున్నవాడు, ఆమేన్, అనురాగం చేత ఆప్యాయత చేత లోకము నుంచి తన కోసం నిన్ను ప్రత్యేకపరచుకున్నవాడు, నువ్వు గుండెలు అరిసేలాగా ఏడుస్తూ ఉంటే చూసి చూడనట్టు ఉంటాడా? ఇంకో మాట చెప్పనా, నేను ప్రార్థించడం వేరు, మొరపెట్టడం వేరు. ప్రార్థన, ప్రేయర్, మొరపెట్టడం, క్రై అవుట్ టు గాడ్. హల్లెలూయా. నీ పిల్లల జీవితంలో దీవెన కావాలా? ఇందా మనం చదువుకున్న విలాపవాక్యాలు 2వ అధ్యాయంలో, రేయి మొదట జామున లేచి నీ చేతులను పైకెత్తి దేవునికి నువ్వు మొర్రపెట్టము వారి ప్రాణరక్షణ కొరకు. హల్లెలూయా. పిల్లలు కలగాని సరిపోదు. మధ్యాహ్నం ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఇక్కడికి వచ్చే ముందు నేను వాక్యం ప్రిపేర్ అవుతున్నాను, వాక్యం చదువుతున్నప్పుడు ఈ లేఖనం దగ్గర ఆగిపోయాను. నేను ఈ లేఖనం దగ్గర ఏడ్చాను. నేను 2 పసిబిడ్డలు ఇంట్లో ఉన్నారు. నేను అనేకమైన స్థలాలకు వెళ్ళొస్తున్నాను, సువార్త ప్రకటించి వస్తున్నాను. ఎన్ని మంత్రతంత్ర ప్రయోగాలు జరుగుతాయి నాకు తెలుసు. ఒక నమ్మకమైన తండ్రిగా, ఒక డివైన్ ఫాదర్గా నేను చేయాల్సింది ఏంటంటే, నా పిల్లల యొక్క ప్రాణరక్షణ కొరకు, క్షేమం కొరకు రేయి మొదటి జాములు నా చేతులు పైకెత్తి నా దేవునికి నేను మొరపెట్టకపోతే నేను ఫాదర్ని అవుతానేమో కానీ గాడ్లీ ఫాదర్ని అవ్వలేను, ఫెయిత్ఫుల్ ఫాదర్ని అవ్వలేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా కుమారులు పట్టణములో ఎదిగిన చెట్ల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కమ్మం వలె ఉన్నారు. అబ్బా, ఆ మాట నాకు ఎంత ఇష్టమో. మన సంఘంలో పిల్లలందరూ అలా ఉండాలని ఆశ. దేవుని పరిశుద్ధ పట్టణము కొరకే చెక్కబడిన మూల కంబముల వలె మన ఆడపిల్లలు ఉందురుగాక. దేవుని మందిరములో నాటబడి చక్కగా ఎదిగిన వారి వలె మన యవన బిడ్డలు ఉందురుగాక. అలా వాళ్ళు ఉండాలంటే రేయి మొదటి జాములో లేచి మొరపెట్టగలగాలి. అయ్యా, అలసిపోతున్నాను, లెగిసి ప్రార్థించాలని ఆశ ఉంది, కానీ ప్రార్థించలేకపోతున్నాను. నేనేం చేయాలని అడిగితే నా దగ్గర ఉన్న జవాబు ఒకటే, ప్రార్థించలేకపోతున్నానని చెప్పి ప్రార్థించు. ప్రార్థించలేకపోతున్నానయ్యా, పరిస్థితుల మధ్యలో, ఒత్తిళ్ళ మధ్యలో, బలహీనత, గుండె నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, షుగరు, బీపీ. దిస్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ మై హార్ట్. I want to pray. నీ సదలో ప్రార్థించాలని ఆశ ఉంది, ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ శరీరం బలహీనమైపోతుంది. ఆమేన్. బైబిల్ చెప్తుంది, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. అలాంటి ఒక ప్రేయర్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం బాగోలేదని కామెంటేటర్లు సంఘానికి అవసరం లేదండి. వారి వల్ల సంఘానికి ఏ ఉపయోగం లేదు, నష్టం తప్ప. మరి ఎవరు కావాలంటే సంఘం యొక్క క్షేమము కొరకు అపోస్తలుడైన పౌలు వలె దేవుని సన్నిధిలో ప్రసవ వేదన పడేవాళ్ళు కావాలి సంఘానికి.
హల్లెలూయా. ఎఫెఫ్రా వంటి యోధులు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెఫ్రా కామెంటేటర్ కాదు, ఎఫెఫ్రా ఇంటర్సీసర్. కామెంట్లు చేసేవాడు ఆడు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు, వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, వాక్యం బాగోదు, అది బాగోదు, ఇలా కామెంట్లు చేసే చెత్త కాదు. ఎఫెఫ్రా ఎవరంటే మీ అందరి క్షేమం కొరకు దివారాత్రములు ప్రార్థన చేయవాడు అని అనలేదు. పౌలు ఏమో తెలుసా, ప్రార్థనలో పోరాడేవాడు అన్నాడు. అసలు ఆ పదవే అంటే అల్టిమేట్ అన్నట్టు. ప్రార్థనలో పోరాటం. భార్య మీద కాదు, భర్త మీద కాదు, పిల్లల మీద కాదు, అత్తమామల మీద కాదు, ప్రార్థనలో పోరాటం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేఖనాలన్నీ వివరించాలనుకున్నాను కానీ నేను ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా. గొగ్గులు పురుగులు, మిడతలు, పసుపురుగులు, చీడ పురుగులను సంవత్సరాల పంటలను తినివేసాయి. మరి ఏం చేయాలి? దేవునికి ఒక ఆశ ఉంది. మీ తర్వాత ఏవేలు గ్రంథం చదవండి. దేవుని ఆశ ఏంటంటే ఆ గొంగులు పురుగులు, పసుపురుగులు, చీడ పురుగులు ఇవన్నీ తినివేసిన, ఇప్పుడు కాదులే, తర్వాత సంవత్సరముల పంటను మరలా ఇవ్వాలనుకున్నాడు. అమ్మ ఇస్తారు దేవునికి. దేవునికి ఆశ ఉంది, మరి ఇచ్చేయచ్చు కదా. దెర్ ఈజ్ ఎ డివైన్ రూల్. మీరు ఏవేలు గ్రంథం చదివితే ఆమేన్ మొర్ర పెట్టమన్నాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళు మొర్ర పెట్టారు, పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారు. దేవుడు కదిలి దిగి వచ్చి అన్నాడు, మీరు చేయాల్సింది మీరు చేశారు, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఈ చీడ పురుగులు, గుంగుల పురుగులు, పసుపు పురుగులు ఇవన్నీ తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా మీకు అనుగ్రహిస్తాను. మీ కొరకు వింత కార్యాలు చేస్తాను. నా జనులు మరి ఎన్నడూ సిగ్గు నొందరని నేను ప్రమాణం చేస్తున్నానని దేవుడే మాటిచ్చాడు. దేవా, నువ్వు అట్లా దీవించాలనుకున్నావు కదా, సంవత్సరాల పంటను మరలా ఇవ్వాలనుకున్నావు కదా, ఇచ్చేవలసింది కదా. నో, దేర్ ఈస్ ఎ గాడ్స్ డివైన్ రూల్. దేవుడు తను పెట్టిన రూల్కి, తను పెట్టిన ఒక డివైన్ రూల్కి దేవుడు వ్యతిరేకంగా పనిచేయడం. గాడ్స్ ఎవ్రీ రూల్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్. కమాన్ చర్చ్, అర్థమైందా? హల్లెలూయా. ఎవ్రీ రూల్ టెల్లింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. He cannot do anything against his character. ఆయన క్యారెక్టర్కి వ్యతిరేకంగా ఆయన ఏది చేయడు. ప్రతి రూల్, ప్రతి ఆజ్ఞ దేవుని యొక్క క్యారెక్టర్ని చూపిస్తుంది. సో ప్రేయర్ ఈజ్ ద డివైన్ రూల్ ఆఫ్ గాడ్. మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, God wants to bless you. God wants to lift you up. ఈ వాక్యంలోంచి నీ గూఢమైన సంగతులను సామ్యూయల్ జాన్ గారు కాదు, ఆయనే నీకు బోధించాలనుకుంటున్నాడు. ఆయనే నీకు బయలుపరచాలనుకుంటున్నాడు. కమాన్ చర్చ్, హల్లెలూయా. హల్లెలూయా. నీవు శత్రువుకు మించిన విశేషమైన జ్ఞానాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. వృద్ధులకు మించిన విశేషమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మీకు తోడయుండి నడిపించాలనుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు అనుభవించిన శ్రమ నొందిన ఎండ్ల కొద్ది సమృద్ధిని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ దేవుని డివైన్ రూల్ ఏంటంటే నువ్వు మొరపెట్టాలి, నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థిస్తే దేవుడు కదులుతాడు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. 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 మరియు ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని, లేకపోతే వాటిని పొందిన ఉన్నామని మీరు నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ చూసారా, మీరు ఏం పొంది ఉన్నారని నమ్ముతున్నారో అవి మీరు పొంది ఉన్నారని, అవి మీకు లక్ష్యం. మీరు ఏమి పొందుకుంటామని నమ్ముతున్నారు, అలా లేకపోతే ఏమి దొరుకురని మీరు నమ్ముతున్నారో నిశ్చయంగా వాటిని మీరు పొందుకుంటారని చెప్పాడా ప్రభు? నో, నాకు కాదు. వెయిట్ చేయండి. నేను వివరించిన టైం లేదు నాకు, నా టైం అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని మీరు అడుగుదురో, ఎప్పుడు అది కావాలి, నాకు ఆన్సర్ కాదు. మీరు ఎప్పుడు నేను నమ్మేనండి అవ్వదు,
నేను నమ్మానండి, అవ్వదు. దానికి ముందు ఇంకో మాట ఉంది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో వాటిని మీరు పొంది ఉన్నారని మీరు నమ్మితే అవి మీకు అనుగ్రహించు. నేను నమ్ముతున్నాను కాదు, ప్రార్థనలో అడిగిన దానిని నువ్వు నమ్మంటు. ఇలా ప్రతి దాన్ని వివరించాలని ఉంది, నేను చదివిన ప్రతి లేఖనాన్ని వివరించాలని ఉంది. బట్ ఐ థింక్ ఇట్స్ ఇనఫ్. మీకు సంగతి అర్థమైందని అనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షతను, దేవుని ఇంటిమసీని, నీ జీవితంలో దేవుని యొక్క ప్రమేయాన్ని నువ్వు అనుభవించాలి అనుకుంటే, ప్రైజ్ ది లార్డ్, డివైన్ రూల్ ఒకటే, అడుగుడి మీకు ఇవ్వబడు. ఇస్తానన్నావు కదా ప్రభు, ఇచ్చే ప్రభు. నో, అడుగుడి ఇవ్వబడు. నేను అడగను ప్రభు. హల్లెలూయా. అయితే నీకు ఇవ్వబడదు నాయనా. ఎందుకు అలాగా? అది డివైన్ రూల్ నాయనా. ఎవరు పెట్టారు ఆ రూల్? ఆయన పెట్టాడు. కాదని చెప్పాడు నువ్వెవడురా? ఆయన పెట్టేది రూలు. అడుగుడి ఇవ్వబడును. తెలుగులో అడుగుడు అని ఉంది, ఒరిజినల్గా దాని అర్థం చెప్పనా? హల్లెలూయా. పొందుకునే వరకు అడగండి, దొరికే వరకు వెతకండి, తీసే వరకు తట్టండి. ఇది ఒరిజినల్గా తెలుగులో ఉండాల్సిన ట్రాన్స్లేషన్, బట్ సమ్హౌ మిస్ అయింది. హల్లెలూయా. అడుగుడి కాదు, పొందుకునేంత వరకు అడగండి. వెదకుడి కాదు, దొరికే అంతవరకు వెతకండి. హల్లెలూయా. తట్టుడి కాదు, తీసే అంతవరకు తట్టండి. అర్ధరాత్రి అయింది, నా పిల్లలు నేను మంచం మీద పరి ఉండున్నాము, నేను ఇప్పుడు లేను అని చెప్పినప్పటికీ వాడు సిగ్గుమాలి, తమ్ముడు ఎప్పుడు ఆ పదం వాడతాడు, నాకు భలే ఇష్టం. సిగ్గుమాలి మాటి మాటికి అతడు అడిగినందున, హల్లెలూయా, అతడు లేచి తన స్నేహితునికి కావలసింది ఇవ్వకుండా ఉంటాడా? హల్లెలూయా. మీ పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి మరి నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించండి. ఎంతమంది దీవించబడ్డారు? హల్లెలూయా. ఈరోజు నేను ప్రార్థన కొరకు మాట్లాడలేదండి. నా టాపిక్ ప్రేయర్ కోసం కాదు, డివైన్ రూల్. Prayer is a divine rule. If you want to see the God's power in your life, God's blessing in your life, God's provision in your life, we should cry out to God. మనం దేవునికి మొరపెట్టు. ఆమేన్. ఇర్మియా లాంటి చెప్పాడు. ఇర్మియా అంటే ఎంత ప్రార్థన పరుడు. ఒక ఇర్మియా లాంటి చెప్పి, నువ్వు ప్రార్థన, నువ్వు నా మొరపెట్టు, నేను గూఢమైన సంగతులు నేను నీకు బోధిస్తాను. ఆమేన్, హల్లెలూయా. విచిత్రం ఏంటంటే దేవుడే చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే, సారీ ఇలా పెంచుతున్నాను మాటలు. విచిత్రం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నన్ను అడుగు బాబు, నన్ను అడగరా బాబు. అర్థమవుతుందా మీకు? నన్ను అడుగు, నాకు ప్రార్థన చేయి, నాకు మొరపెట్టు. నువ్వు మొరపెట్టు ప్రభు. మొరపెట్టకపోతే కుదరదు. మొరపెట్టు. ఏంది ప్రభు? అది డివైన్ రూల్ రా. నువ్వు మొరపెట్టు, నువ్వు అడిగితే నీకు ఇవ్వాలని ఉంది నాకు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇవ్వలేక వెయిట్ చేయట్లేదండి, నువ్వు మొరపెడతావని వెయిట్ చేస్తున్నాడు. మొరపెడితే కనికరం దేవుడు పంపిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్స్ గాడ్స్ డివైన్ రూల్, దేవుని నియమం అది. ఆమేన్. మొరపెడతాం, అన్నిటి గురించి మొరపెడదాం. ప్రతి దాని కొరకు స్పెసిఫిక్గా మొరపెడతాం. ప్రతి ఒక్క వ్యక్తి గురించి స్పెసిఫిక్గా మొరపెడదాం. ప్రైజ్ ది లార్డ్. ఎంత మొరపెడతామో, ఎంత ప్రార్థిస్తామో, అంత గొప్ప మేలును, అంత గొప్ప కార్యాన్ని మన చేతులను అనుభవించగలుగుతాం. Shall we all close our eyes? We close this sermon with a word of prayer. Our dear Heavenly Father,